వేదిక మీద ఉండే ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి, అలాగే సాయి సత్యనారాయణ గారికి, పవన్ గారికి, నాగరాజు గారికి, అంబేద్కర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కొల్లేరు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ కొల్లేరుకి ఇదే ఫస్ట్ టైం మేము రావడం, అది కూడా బిందలూరులో ఇవాళ సబ్ స్టేషన్ 5 MVA నుంచి 8 MVAకి కన్వర్ట్ చేసి ఇంకా కొంచెం బెటర్, ఎప్పుడు కూడా అది షట్ డౌన్ అవుతుంటే దాన్ని మళ్ళీ బెటర్మెంట్ గా చేసి ఇవాళ దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా, మీకు కరెంట్ ప్రాబ్లం లేకుండా చేసినందుకు ఈ గారికి కూడా అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇవాళ మీరు కొల్లేరు వాళ్ళందరూ కూడా ఒకటి మనసులో ఉంది, నాకు కూడా దీని గురించి ఎందుకంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇవాళ మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ మనకి పనికొస్తాడా పనికిరాడా, ఉపయోగం ఉంటాడా ఉపయోగం లేడా అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆయన చేసి మొన్న అలాగే మేమందరం కూడా ఎమ్మెల్యే గారు అయినా కానీ మేము అందరం కలిసి మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా ఇష్యూని, మా కొల్లేరుకి ఎప్పుడో నుంచి ఉండే ప్రాబ్లమ్ ని సీఎం గారి నోటీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సీఎం గారు కూడా అధికారులకి అలాగే డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మీరు వర్కౌట్ చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో ఎవరో పిటిషన్ వేయడం వల్ల మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం రావడం జరిగింది. ఇవాళ మీకు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొల్లేరులో జనాలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మా మీద. ఇవాళ ఈ 5 ఏళ్లలో ఈ కొల్లేరుని కొంచెం పట్టించుకుంది, ఆ కోర్టు ఇష్యూని కొంచెం సాల్వ్ చేసిందంటే ఇవాళకెలా కొలికి వచ్చిండేది. ఇవాళ ఏమైందంటే మళ్ళీ ఇది తిరిగి మళ్ళీ 20 ఏళ్ళు వెనకలకి ఎలా ఉండిందో అలాగే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇవాళ ఇది ఒక తాడు ఉందనుకోండి, దానికి చిక్కు ఇరుక్కో ఉందనుకోండి, అది తీయాలంటే చాలా కష్టం, ఎక్కువ లాగొస్తే తెగిపోతుంది. మన సమస్య కూడా అలాగే ఉంది, చిక్కు పెద్దగా ఉంది, సమస్య పెద్దగా ఉంది, దాన్ని ఎక్కువ లాగితే అది మనకి ప్రాబ్లం అయ్యేట్లుంది. దీని గురించి అంతా కూడా మేము అవగాహన చేసుకుంది. దీన్ని ఒక్కొక్క చిక్కు జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. కొంచెం టైం పడుతుంది. అలాని సాల్వ్ అవ్వడం కాదు, ఇది సాల్వ్ చేయగలుగుతాం, బట్ టైం పడుతుంది. సో మీరు అందరు కూడా మాతో పాటు మా నాయకులతో పాటు మీరు అందరూ సహకరించండి. మీ మనసులో ఏదుందో అది చేయడానికి కంపల్సరీ నేను ఎమ్మెల్యే గారు కంపల్సరీ చేస్తామని మీ అందరూ తెలుస్తున్నాం. రేపు పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ లో కూడా మాట్లాడుతున్నాం ఇదే సబ్జెక్ట్ మీద. కంపల్సరీ ఎక్కడ మా గలం వినిపించాలో అక్కడ అంతా కూడా వినిపిస్తున్నాం. మొన్న కూడా 2 రోజుల వెనకాల కూడా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడడం జరిగింది. మీటింగ్ పెడతామన్నారు, ఎమ్మెల్యేలు అందరికీ తెలుసుకుంది. ఆ మీటింగ్ పెట్టమని కూడా డిప్యూటీ సీఎం గారితో పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కంపల్సరీ మాట్లాడతాము, కొంచెం వరకు విసులుబాటు కల్పించడంలో మేము ప్రయత్నం చేస్తున్నామని కూడా మేము అందరూ తెలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనాలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ కొల్లేరు ప్రాంతంలో 3 లక్షల మంది పైనే జనాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళకి ఏం సమస్య ఉందో గవర్నమెంట్ అనేది కంపల్సరీ జనాలకు ఎలా కావాలో అలా తీర్చాల్సిన గవర్నమెంట్ మీద ఉంది. బట్ ఇక్కడ ఏమైందంటే కోర్టు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. గవర్నమెంట్ కంటే కోర్టు పెద్దది, మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ కంటే కోర్టు పెద్దది. కోర్టు డిసిషన్ అయినప్పుడు ఆ డిసిషన్ లోబడే మన గవర్నమెంట్ కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది.
సో ఇవాళ రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మన గవర్నమెంట్ కూడా ఉంది. 2018లో మనము అసెంబ్లీలో తీర్మానం చేశాం దీన్ని సెంట్రల్ కి పంపించి దీన్ని ఇది చేయాలని. దీన్ని చేయడానికి మార్గం ఎందుకుందంటే మహారాష్ట్రలో తగ్గించి కుదించి చేసిన ముందు ఒక హిస్టరీ ఉంది. అదే హిస్టరీ ప్రకారంగా మనం కూడా చేయొచ్చు. గవర్నమెంట్ తరఫున అదొకటి పోవాల్సిన అవసరం ఉంది, కోర్టులో ఫైట్ చేయాల్సిన ఒక అవసరం ఉంది. ఈ రెండు అవసరాలు బట్టి మనం ప్లానింగ్ చేసుకుంది ఒక్కొక్క చిక్కు తీసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఒక చిక్కు తీసి కోర్టులో మళ్ళీ రీపిటిషన్ వేయడానికి మేము అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఆ వర్కౌట్ చేసే వరకు ఆ కోర్టులో అది ఇది లేకుండా కూడా చేస్తున్నామని మేము అందరూ చెప్తున్నాం. కొంతమంది అధికారులు ఉన్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు అధికారులు. బట్ మనము మన ఇష్ట ప్రకారంగా వాళ్ళతో చేయడానికి లేదు కాబట్టి వాళ్ళకు కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. మనం కూడా ఇవాళ మీరు చూస్తే ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఒక లెటర్ పంపించారు, ఎవరికి ఈ గారికి లెటర్ పంపించారు. ఈ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. నేను చెప్పాను ఎవరు కూడా కరెంట్ తీయడానికి ఇది లేదు, ఎన్ని నోటీసులు వచ్చినా ఏది వచ్చినా కూడా కరెంట్ మాత్రం తీయడానికి లేదని క్లియర్ గా చెప్పేశారు. ఎమ్మెల్యే గారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఈ గారికి ఇక్కడ కరెంట్ అనేది కత్తిరించేది లేనే లేదు, ఎన్ని ఆర్డర్లు ఇస్తుంది ఇవ్వనివ్వండి, బట్ జనాలకి ఏం కావాలో అదే చేస్తామని కూడా ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ గా చెప్పారు. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.